తిరుమల కొండపై కూల్చివేసిన అన్నమయ్య విగ్రహాన్ని హనుమంతుని విగ్రహాన్ని పునర్నిర్మించాలని అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయ శంకర్ స్వామీజీ డిమాండ్ చేశారు. అన్నమయ్య పీఠం ఆధ్వర్యంలో పలువురు పీఠాధిపతులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. స్థానిక యశోదా నగర్లోని వేమన విద్యాల కేంద్రం వద్ద జరిగిన సమావేశం అనంతరం పీఠాధిపతులు భక్తులతో కలిసి టీటీడీ పరిపాలనా భవనం వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం టీటీడీ అధికారులకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విజయశంకర్ స్వామీజీ మాట్లాడుతూ అన్నమయ్య కళాపీఠం ఆధ్వర్యంలో తిరుమల భక్తులు సమస్యలపై నవంబర్ 18వ తేదీ నుండి 2026 మే 2వ తేదీ అన్నమయ్య జయంతి వరకు దేశవ్యాప్తంగా శాంతి యుద్ధాలు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ಮಾಡಲ್ಲ. ಸಾಧಾರಣ ಸಾಧು ಸತ್ಪುರುಷರಿಂದನೇ ನಮ್ಮ ಸನಾತನ ಧರ್ಮ ಉಳಿಬೇಕಾಗಿರೋದು, ಉಳಿತಾರದು ಕೂಡ ಬೇರೆ ಯಾರಿಂದ ಇದು ಸಾಧ್ಯ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ಅದಕ್ಕೆ ದಯವಿಟ್ಟು ನೀವು ತಿರುಮಲ ಟಿಟಿಡಿ ಇದನ್ನು ಗಮನಿಸಿ ಸಾಧು ಸತ್ಪುರುಷರಿಗೆ ಒಂದು ಅವಕಾಶ ಕೊಡಿಸಿ, ಯಾರು ಭಜನಾ ವೃಂದ ಇದೆ ಅವರಿಗೆ ಒಂದು ಪ್ರೋತ್ಸಾಹವನ್ನು ನೀಡಿ ಪ್ರೋತ್ಸಾಹಿಸಿ ನಮ್ಮ ಧರ್ಮ ಉಳಿಯೋಕೆ ಒಂದು ಅವಕಾಶ ಮಾಡಿಕೊಡಿ ಅಂತ ಹೇಳ್ತಾ ನನ್ನ ಗುರುಗಳಾದ ರಮಣ ಸ್ವಾಮಿ ಪಾದಗಳ ಕಮಲಗಳಿಗೆ ಶರಣೆಂದು ಎಲ್ಲ ಗುರು ಭಕ್ತರಿಗೂ ಪಾದಗಳ ಶರಣೆಂದು ವಂದನೆಗಳು. ಧನ್ಯವಾದ. తిరుమల కొండపైకి ఎక్కడమే కష్టమైతే బెంగళూరు నుంచి తిరుమల వైకి 32